Hello my dear fighters, welcome to this session on ratio and proportion. ఈ టాపిక్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు ఖచ్చితంగా. చాలా సింపుల్ టాపిక్, బట్ ఏంటంటే నీడ్లెస్లీ మనం దాన్ని రకరకాల డివిజన్స్ రూపంలో ఫ్రాక్షన్స్ రూపంలో కన్వర్ట్ చేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి లేదంటే కొంచెం కాంప్లెక్సిటీ పెంచేస్తూ ఉంటాము. సో నా టార్గెట్ ఏంటంటే డివిజన్స్ అవి చేయకుండా సింపుల్ కంపేర్ చేసుకుంటూ కూడా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు ఈ ప్రాబ్లం ఒకసారి స్క్రీన్ పాజ్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకే, 30 సెకండ్స్లో ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయగలుగుతారా లేదా అనేది చూడండి. ఓకేనా? ప్రాబ్లం ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ ఏ డైమండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. తన వెయిట్కి స్క్వేర్ చేస్తే దానికి ప్రపోర్షనల్గా దాని ప్రైస్ ఉంటుంది అని అన్నాడు. అంటే ఎంత ఎక్కువ వెయిట్ ఉంటే అంత ఎక్కువ ప్రైస్ ఉంటుంది. బట్ వీడేమి ఇచ్చాడు? డైమండ్ వెయింగ్ 10 carats falls and breaks into 3 different pieces of 2:3:5. ఈ రేషియోలో 2:3:5 రేషియోలో విడిపోయి ముక్కలైపోయింది కింద పడి బ్రేక్ అవడం వల్ల. ఓకే, డ్యూ టు దిస్ బ్రేకేజ్ దాని వాల్యూలో 62,000 రూపీస్ లాస్ అయింది అని అన్నాడు. సో వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ అని అడిగాడు. ఒకసారి మీరు ట్రై చేయండి, 30 సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతారా లేదా. తర్వాత ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద బేసిక్స్ దీన్ని నేను మీకు చేసి చూపిస్తా. ఓకేనా? సో బిఫోర్ వి ప్రొసీడ్, ఫండమెంటల్స్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్. నేను ముందే చెప్పాను కదా, రేషియోస్ అనగానే డివిజన్ అయితే చేయకూడదు. డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. డివిజన్ చేస్తే తప్పు అని కాదు, ఆ రకంగా కూడా మీకు సొల్యూషన్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్కి అరైవ్ అవుతారు. బట్ ఈ రకమైన కంపారిజన్ చేయడం వల్ల మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా వెరీ మినిమల్ టైంలో కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A:B is 3:2 అని ఇచ్చాడు. ఓకేనా? A:B is 3:2 అని అనగానే నువ్వు A/B is equal to 3/2 అని రాయొచ్చు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేనేమంటానంటే, ఓకే 3, 2 ఒక 5 parts అని అనుకొని టోటల్ ఏమైనా ఇచ్చాడో చూడండి. లేదు, టోటల్ ఏదన్నా సపోజ్ వాడు ఒక 500 అని ఇచ్చాడు, ఇమీడియట్గా 5 parts 500, 1 part 100. కాబట్టి ఏ వాల్యూ 300, బి వాల్యూ 200. ఈ రకంగా చాలా ఈజీగా మీరు సొల్యూషన్కి అరైవ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇటువంటి మెథడాలజీనే వాడుతూ చాలా సింపుల్గా మనం ఫర్దర్గా ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా మీరు చూసే ఉంటారు, క్వైట్ ఆఫెన్గా వస్తూ ఉంటుంది, ఎస్పెషలీ ఎస్ఎస్సి సిజిఎల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో. సపోజ్ A:B అని ఇచ్చాడు, 2:3 అన్నాడు. B:C అని ఇచ్చాడు, 4:5 అన్నాడు. వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్? A:B:C ఎంత అని అడిగాడు. ఓకేనా? సో నువ్వు చూడు, A:B ఆల్రెడీ 2:3 అని రాసావు. ఓకేనా? B:C అనేది 4:5. నీ టార్గెట్ ఏంటంటే ఈ గ్యాప్స్ ఫిలప్ చేస్తే A:B:C ఎంత అనేది చెప్పొచ్చు. ఓకేనా? సో సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ బి గురించి మాట్లాడాడు, ఇక్కడ బి గురించి మాట్లాడాడు. ఈ రెండింటిని కనుక నువ్వు ఈక్వేట్ చేయగలిగితే వెరీ ఈజీగా నువ్వు ఆన్సర్ చెప్పగలవు. అందుకని నువ్వేం చేస్తావు, అదే A:B:Cని ఎలా మారుద్దామంటే, పైన 2:3 ఉంది, కింద 4:5 ఉంది. 3, 4 పైదాన్ని 4తో మల్టిప్లై చేస్తే 12 అవుతుంది, కింద దాన్ని 3తో మల్టిప్లై చేస్తే 12 అవుతుంది. దట్ వే యువర్ బి యూ కెన్ ఈక్వేట్. ఓకే, B12 అయ్యిందని అంటే ఎంత అయినట్టు? A8 అయినట్టు, అంతే కదా. 3, 4 12 కదా. అదేవిధంగా ఇక్కడ B12 అయ్యిందంటే 3 times మల్టిప్లై చేసావు కదా. 3 times మల్టిప్లై చేసావంటే ఇక్కడ 5 ఏమైనట్టు? 15 అయినట్టు. సో వెరీ సింపుల్గా నీ ఏబిసి అనేది 8:12:15.
సింపుల్. ఓకేనా? సో జస్ట్ రెండిట్లో కామన్గా దేని గురించి అయితే మాట్లాడాడో దాన్ని రెండిట్లోనూ ఈక్వల్ చేయగలిగితే నీకు వెరీ ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూడండి. వాడు ఏమంటాడు, 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అని అన్నాడు. ఓకేనా? 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c అని ఇచ్చాడు. ఇప్పుడు నీకు a ఈజ్ టు b ఈజ్ టు c కావాలి సపోజ్. ఓకే, అదర్వైజ్ కొంత అమౌంట్ ఏదో ఇచ్చి a ఈజ్ టు b ఈజ్ టు c వీళ్ళ ముగ్గురు మధ్యలో డివైడ్ చేయండి. గివెన్ అ కండిషన్ ఇస్ దట్ 2 times of a ఈజ్ ఈక్వల్ టు 3 times of b ఈజ్ ఈక్వల్ టు 4 times of c. ఈ రకమైన క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, ఏం చేయాలి? సింపుల్ ట్రిక్ ఏంటంటే టు ఫైండ్ ఏ ఫర్గెట్ అబౌట్ ఏ అండ్ మల్టిప్లై ద అదర్ 2. 3 times 4 is 12. ఓకేనా? టు ఫైండ్ బి ఫర్గెట్ అబౌట్ బి అండ్ మల్టిప్లై అదర్ 2. ఓకే, 2 times of 4 is 8. టు ఫైండ్ సి ఫర్గెట్ అబౌట్ సి అండ్ మల్టిప్లై అదర్ 2. 2 times of 3 is 6. ఓకేనా? దెన్ యువర్ a is to b is to c will be equal to this 12 is to 8 is to 6. All this you can simplify with 2. Division is possible. So 6 is to 4 is to 3 is the final answer. Okay, very simple. With this logic you can very easily solve such type of problems. Okay na? ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్రపోర్షనల్స్, మీన్ ప్రపోర్షనల్, థర్డ్ ప్రపోర్షనల్, ఫోర్త్ ప్రపోర్షనల్ జనరల్గా ఎస్ఎస్సి ఆర్ఆర్బి టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. మీన్ ప్రపోర్షనల్ అంటే గుర్తుపెట్టుకోండి, అండర్ రూట్ ఆఫ్ ఏ మల్టిప్లైడ్ బై బి. సపోజ్ యు ఆర్ గివెన్ విత్ 2 నంబర్స్, సపోజ్ 4 and 9 అని ఇచ్చారు. ఈ రెండిటికి మీన్ ప్రపోర్షన్ ఎంత అని అన్నారనుకోండి, సింపుల్గా అండర్ రూట్ ఆఫ్ 4 times 9 which is equal to under root of 36 will be 6. Okay, very easy. Then what about third proportion? థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే, థర్డ్ ప్రపోర్షనల్ అని అంటే ఏంటంటే నీకు మూడు ఉన్నాయి. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ టు ఎక్స్ అని ఉంది. అంటే నీకు ఇక్కడ ఏ ఒక వేరియబుల్, బి ఒక వేరియబుల్, ఎక్స్ ఒక వేరియబుల్, ఆ రకంగా ఉన్నాయి. ఓకేనా? సో నీకు ఏ అండ్ బి గురించి తెలిసింది అనుకో ఆల్రెడీ. ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఎక్స్ కనుక్కోవాలంటే బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. లేదంటే దీన్ని బట్టి కూడా నువ్వేం చెప్పచ్చు, ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే కూడా నీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అని చెప్పొచ్చు. ఓకేనా? అదేవిధంగా ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి? 4 ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, ఎక్స్ ఉంది. ఇన్ దట్ కేస్ నీ ఎక్స్ కావాలంటే బి మల్టిప్లైడ్ బై సి బై ఏ. ఓకేనా? సో వాట్ ఈజ్ వాట్ అనేది బేసిక్ డెఫినేషన్ అర్థమైతే ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఈ రకంగా మీరు సాల్వ్ చేసుకున్నా కూడా చాలా తక్కువ సమయంలోనే చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సమ్ టైమ్స్ యూ విల్ బి గివెన్ విత్ ఫ్రాక్షన్స్. ఇట్లా a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/4 సంథింగ్ లైక్ దట్. అది చూడగానే భయపడాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఉంటే ఆర్డినరీ ప్రాబ్లం కంటే కూడా ఇది ఇంకా ఈజీ. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చూడండి, a ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు c. ఓకేనా? నేను కనుక అన్నీ ఒకవేళ ఈక్వల్ చేసేద్దాం అనుకున్నాను అనుకో, సపోజ్ a ఈజ్ సంథింగ్ హాఫ్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ ఆఫ్ c అని ఇచ్చాడు కదా. నేను ఈ ఈక్వేట్ సింబల్ ఈక్వల్ చేయడానికి సింపుల్గా నేను ఎందుకంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఆ రకంగా ఊహించాను అనుకో, ఖచ్చితంగా నాకేమవుతుంది, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అనేది 2 ఈజ్ టు 3 ఈజ్ టు 4. ఓకేనా? చూడు, ఏ బదులు 2 అనుకున్నాం అనుకో, 2 క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. బి బదులు 3 అనుకుంటే 3 క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. సి బదులు కూడా 4 అనుకుంటే 4 క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది. సింపుల్గా ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అనేది 2 ఈజ్ టు 3 ఈజ్ టు 4 అనుకుంటే నీ పని అయిపోతుంది. అంతే కదా? సో ఇప్పుడు వీడు ఏమి ఇచ్చాడు, 1800 ముగ్గురికి డివైడ్ చేయి సచ్ దట్ అని ఇలా ఇచ్చాడు. ఈ కండిషన్ చూడగానే ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించవచ్చు.
బట్ దీన్ని ఈ రకంగా నువ్వు ఊహిస్తే వెరీ సింపుల్గా ఇలా డివైడ్ చేయొచ్చు. ఆఫ్టర్ డివైడింగ్ లైక్ దిస్, ఇప్పుడేంటి 2:3:4 అని ఉంది కదా. 2:3:4 అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 + 3 5, 5 + 3 2 + 3 5, 5 + 4 9 పార్ట్స్. ఓకేనా, 9 పార్ట్స్ ఉన్నాయి. నీకు టోటల్ ఎంత? 1800. 1800 అంటే 9 పార్ట్స్ అంటే ఒక పార్ట్ ఎంత? 1800/9. 9 2s are 18. సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 9 పార్ట్స్. ఈచ్ పార్ట్లో ఎంత ఉంది? 200 ఉంది. ఓకే, ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 2 పార్ట్స్ వచ్చినాయి, అంటే 2 times of 200. అదేవిధంగా బికి 3 times of 200, సికి 4 times of 200. సో 1800 అమాంగ్ ఏబిసి. వీడికేమో 400 వచ్చింది, వీడికేమో 600 వచ్చింది, వీడికేమో 800 వచ్చింది. వెరీ సింపుల్ కదా, వెరీ సింపుల్ కదా. ఓకే, మూవింగ్ అహెడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పార్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సింగిల్ పార్ట్ అనేది ఎలా కనుక్కోవాలి, ఇదంతా మీకు తెలిసింది. కాబట్టి ముందు మనం డిస్కస్ చేసిన మాన్స్టర్ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం చూడండి. ఏ రకంగా చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు? వాడు ఏమంటాడంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది వెయిట్ అన్నాడు. అని అంటే నీకు ఎంత ఎక్కువ ఉంటే వెయిట్ అంత ఎక్కువ ప్రైస్ వస్తుంది. ఇక్కడ 2:3:5 ఈ రకంగా విడిపోయింది అన్నాడు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 3 ముక్కలు అయిపోయింది. ఓకేనా, అంటే ఇనిషియల్గా అది ఎంత ఉంటుంది? ఇనిషియల్గా ఒరిజినల్ సింగిల్ పీస్గా ఉన్నప్పుడు ఇవన్నీ పార్ట్స్ కలిపి ఉంటాయి కదా. 2 + 3 5, 5 + 5 10 యూనిట్స్ ఉండేది కాస్త ఈ రకంగా విడిపోయింది. రైటా? ఇప్పుడు వీడేమంటాడు? ప్రైస్ అనేది ఇక్కడేమో ప్రపోర్షనల్ టు 10² అనుకో. ఓకేనా, సో ప్రైస్ అనేది సమ్ 100K అన్నట్టు ఉండేది ఒరిజినల్గా. అదే ఇక్కడికి వచ్చేపాటికి ఏమైంది? 2² + 3² + 5² ఈ రకంగా తయారైంది. ఓకే, సో K అనేది కాన్స్టెంట్ అనుకుంటే నీకు ఇక్కడ 2² is 4, 3² is 9, 5² is 25. సో 25 + 9 + 4, 25 + 9 is 34 + 4 is 38. ఓకేనా, సో 100K రేంజ్లో ఉండేది కాస్త 38K రేంజ్కి పడిపోయింది వాల్యూ. ఎందుకు పడిపోయింది అంటే ఎంత చిన్న ముక్కలైతే అంత తక్కువ వాల్యూకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే 10² వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. వేరాజ్ సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 3 5 అది 10 ముక్కలు అయి ఉంటే ఏమై ఉండేది? 1 1 1 1 1 1 పీస్ కింద 10 ముక్కలు అయి ఉంటే 1² + 1² + 1² అని అది జస్ట్ 10Kకే వచ్చి ఉండేది. అంతే కదా. సో ఇక్కడ నువ్వు చూసినట్లయితే లాస్ ఎంత ఉంది? లాస్ 100K నుంచి 38Kకి లాస్ అని అంటే ఆల్మోస్ట్ 62 పార్ట్స్ లాస్ అయినట్టే. ఓకేనా, 62 పార్ట్స్ లాస్ అయినట్టే. ఇక్కడ ఏమన్నాడు వీడు? లాస్కి ఒక వాల్యూ ఇచ్చాడు 62,000 అని. 62 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 62,000 అని ఇచ్చినట్టే కదా. ఓకే, వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ అని అన్నాడు. ఒరిజినల్ ప్రైస్ అంటే ఎంత? 100 పార్ట్స్. 62 పార్ట్స్ 62,000 అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,000 అని కదా. సో నీ ఒరిజినల్ ప్రైస్ 100,000 అయి ఉండేది. ఒరిజినల్ ప్రైస్ ఎంత అయి ఉండేది? 100,000 అంటే 1 lakh rupees ఒరిజినల్గా. బట్ ఇలా ముక్కలు అయిపోవడం వల్ల 62,000 లాస్ వచ్చి 38,000కి అమ్మాల్సిన పరిస్థితి. ఓకేనా, వెరీ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాయిన్స్. ఏ బ్యాగ్ హ్యాజ్ రూపీస్ 1 coins, 50 paise కాయిన్స్ అండ్ 25 paise కాయిన్. అంటే ఒక బ్యాగ్లో 1 rupee కాయిన్స్, ½ rupee కాయిన్స్, పావలా కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా, టోటల్ అమౌంట్ ఇచ్చాడు 240 అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ
కాయిన్స్ తాలూగా రేషియో ఇచ్చాడు 5:6:8 అని ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు వీడు, ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 25 పైస్ కాయిన్స్ అన్నాడు. 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. ఓకేనా. సో కాయిన్స్ రేషియో ఏమని ఇచ్చాడంటే 5:6:8 అని ఇచ్చాడు. సో అంటే ఏంటి, 5 1 రూపీ కాయిన్స్ ఉంటే, ఓకే, 6 హాఫ్ రూపీ కాయిన్స్, 8 పావలా కాయిన్స్ ఉన్నాయి అన్నట్టుగా ఇచ్చాడు, అంతే కదా. బట్ నీకు వాడు టోటల్ అనేది మనీ టర్మ్స్లో ఇచ్చాడు కాబట్టి బెస్ట్ థింగ్ నువ్వేం చేయాలి, దీన్నే నువ్వు మానిటరీ టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎందుకంటే నీకు అమౌంట్ ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా అమౌంట్ రూపంలో కన్వర్ట్ చేసావనుకో, 5 1 రూపీ కాయిన్స్ అంటే 5 రూపీస్, 6 హాఫ్ రూపీ కాయిన్స్ అంటే 3 రూపీస్, 8 1/4, 8 పావలాస్ అంటే 8 పావలాలు అంటే ఎంత, 2 రూపీస్. ఓకేనా. సో ఈ రకంగా చూస్తే ఓవరాల్గా ఇది 1 సెట్, ఇది 1 సెట్ అని అంటే ఎంత, ఇది 5 + 3 + 2 10 రూపీస్. ఓకేనా. ఓవరాల్గా వాడు ఏమిచ్చాడు, టోటల్ బ్యాగ్లో ఉన్నది ఎంత, 240 టోటల్ బ్యాగ్లో ఉందని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, బ్యాగ్లో ఎన్ని సెట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సెట్స్, ఒక సెట్ వాల్యూ 10 రూపాయలు, బ్యాగ్లో మొత్తం 240 రూపీస్ ఉంది అని అంటే 24 సెట్స్ ఉన్నట్టే కదా, 24 సెట్స్ ఉన్నట్టే కదా. సో ఇప్పుడు చూడండి, నీకు క్వశ్చన్ ఏమడిగాడు, నెంబర్ ఆఫ్ 25 పై కాయిన్స్ అని అడిగాడు. నెంబర్ ఆఫ్ 25 పైస్ కాయిన్స్ అని అంటే కాయిన్స్ ఏమో 8 ఉన్నాయి, ఒక సెట్లో 25 పైసా కాయిన్స్ అనేవి 8 ఉన్నాయి. అదే నేను వాల్యూ టర్మ్స్లో మారిస్తే 2 రూపాయలు వాల్యూ వచ్చింది. కానీ నాకు తెలిసిన సీక్రెట్ ఏంటంటే నా దగ్గర 24 సెట్స్ ఉన్నాయి, అంటే 8 × 24 వేసాను అనుకో, నాకు నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా 6 × 24 వేస్తే నాకు నెంబర్ ఆఫ్ హాఫ్ రూపీ కాయిన్స్ వస్తాయి. అదే రకంగా 5 × 24 వేస్తే నాకు నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ వస్తాయి. సో యువర్ ఆన్సర్ ఈజ్ 8 × 24. 8 × 24 అంటే ఎంత, 20 × 8 అనుకుంటే 160, 4 × 8 అనేది అనదర్ 32. సో నీ దగ్గర 25 పైస్ కాయిన్స్ అనేవి 192 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా. సో వాడు ఇచ్చిందేమో వాల్యూస్ ఇచ్చాడు, కానీ రేషియో ఏమో కాయిన్స్ రేషియో ఇచ్చాడు. సో ఈ రెండు అయితే నువ్వు దీన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్లో కన్వర్ట్ చేయాలి, లేదు అని అంటే దీన్ని ఒరిజినల్ వాల్యూ ఎంత అలా కన్వర్ట్ చేయాలి. సుఖం ఏంటంటే దీన్ని వాల్యూ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకోవడం సుఖం కాబట్టి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ దాన్నే రివర్స్లో ఇచ్చినట్టున్నాడు. ఏమంటాడు, టోటల్ కాయిన్స్ ఇచ్చాడు, 480 కాయిన్స్ ఉన్నాయి. ఇందాకేమిచ్చాడు, టోటల్ వాల్యూ ఆఫ్ మనీ ఇచ్చాడు. ఇక్కడేమో టోటల్ కాయిన్స్ అనేవి 480 కాయిన్స్ అని ఇచ్చాడు. సో దేర్ ఆర్ 480 కాయిన్స్. ఓకేనా. సో వాల్యూస్ ఆర్ ఇన్ ద రేషియో అని అన్నాడు. వాల్యూస్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4 అని అంటే 1 రూపీ, హాఫ్ రూపీ, 1/4. ఓకే. అంటే ఈ 1/4 కాయిన్స్ యొక్క వర్త్ 4 పార్ట్స్ అని, ఈ హాఫ్ రూపీ కాయిన్స్ యొక్క వర్త్ 3 కాయిన్స్ అని, ఈ 1 రూపీ కాయిన్స్ యొక్క వర్త్ 2 కాయిన్స్ అని. అర్థమైందా. వెరీ సింపుల్గా లీస్ట్ కాయిన్స్ ఏముండి ఉంటాయి, ఖచ్చితంగా 1 రూపీ కాయిన్సే లీస్ట్ నెంబర్ ఉండి ఉంటాయి. ఓకేనా. హైయెస్ట్ నెంబరు పావలా కాయిన్సే ఉండి ఉంటాయి 100%. ఇప్పుడు వీడు ఏమడుగుతున్నాడు, అగైన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 25 పైస్ కాయిన్స్ అని అడుగుతున్నాడు. ఓకేనా. ఇప్పుడు నీకు టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 480 అని ఇచ్చాడు కాబట్టి మామూలుగా ఇలా చూసుకున్నాం అనుకో, 2:3:4. 2:3:4 అంటే ఒక సెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 2
టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఒక సెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది కనుక్కుంటే నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ చేసుకోవచ్చు. ఓకే, ₹1 50 పైసా అండ్ 25 పైసే, 2:3:4. Suppose for every 2 rupees there are 3 half rupees and there are 4 25 paise coins. Find the number of 25 paise coins అని ఇచ్చాడు. ఓకే, these are all in values, right? సో నువ్వు కాయిన్ టైప్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? 2 కాయిన్స్, 3 రూపీస్ అంటే 6 కాయిన్స్, 4 రూపీస్ అంటే 4 4 జార్ 16 కాయిన్స్. ఈ రకంగా మార్చుకోవాలి, అంతే కదా. వాల్యూస్ ఇచ్చాడు 2:3:4 అని, నువ్వేం చేస్తున్నావు? కాయిన్స్ టర్మ్స్లోకి మార్చుకుంటున్నావు. ఎందుకని? వీడు టోటల్ కాయిన్స్ వాల్యూనే ఇచ్చాడు కాబట్టి నువ్వు కాయిన్స్ రూపంలోకి మార్చుకుంటున్నావు. సో ఈ రకంగా చూస్తే ఈ 1 సెట్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2 + 6 + 16. ఓకే, 1 సెట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2 + 6 + 16 అంటే 16 + 6 22 + 2 అంటే 24 కాయిన్స్ ఉన్నాయి ఒక సెట్, రైటా? ఇప్పుడు వీడు టోటల్ కాయిన్స్ ఇచ్చాడు 480 అని, అంటే ఎన్ని సెట్స్ ఉన్నాయి? హౌ మెనీ సచ్ సెట్స్? 480 ఉన్నది కదా టోటల్. సో 480 డివైడెడ్ బై 24 అని అంటే దాని అర్థం 20 సెట్స్ ఉన్నాయి టోటల్గా, అంతే కదా. 20 సెట్స్ ఉన్నాయి. నీకు వాడు ఏమడిగాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్. కాయిన్స్ అయితే ఇదే కదా, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అయితే ఒక సెట్లో 16. సో 25 కాయిన్స్ అన్నాడు కాబట్టి ఒక్క సెట్లో 16. నాకు అలాంటివి ఎన్ని సెట్లు ఉన్నాయి? 20 సెట్లు ఉన్నాయి. సో 16 × 20 = 16 2 జార్ 32 0. 320 కాయిన్స్ ఉన్నాయి. 320 కాయిన్స్ అనేవి పావలా కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా? వెరీ సింపుల్. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఈ టైప్లో చూడండి, వీడేమిచ్చాడు? ఇన్కమ్ ఆఫ్ A:B అని ఇచ్చాడు. ఇన్కమ్ ఆఫ్ A:B, ఏకి బికి 5:3 రేషియోలో ఇన్కమ్ ఉంది. ఓకేనా? అండ్ ఇది ఇన్కమ్ అయితే ఎక్స్పెన్సెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 9:5 రేషియోలో ఉన్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో సెట్ దట్ బోత్ ఆఫ్ దెమ్ సేవ్ 1600 రూపీస్. వీడి దగ్గర 1600 సేవింగ్ ఉంది, వీడి దగ్గర 1600 సేవింగ్ ఉంది. ఫైండ్ ఏస్ ఇన్కమ్ అని అన్నాడు. ఏ యొక్క ఇన్కమ్ చెప్పండి అని అన్నాడు. ఇక్కడ చూడు, వీడిది సేమ్, వీడిది అంటే ఇద్దరిది సేవింగ్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కలిస్తే కదా సేవింగ్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కలిస్తే సేవింగ్ అవుతుంది. ఇప్పుడు నీకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రెండు సేవింగ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 5 - 9 3 - 5 ఈక్వల్ ఉంటే నీకు చాలా ఈజీగా సరిపోయేది. ఓకే, బట్ 5 - 9 3 - 5 ఈక్వల్గా లేవు కదా. కొంచెం గమనిస్తే 5 and 3ని కరెక్ట్గా గమనిస్తే మల్టిప్లై బై 2 చేసేవనుకో ఏమవుతుంది? 10 అవుతుంది, 6 అవుతుంది కదా. సో 10 - 9 1, 6 - 5 1, సరిపోయింది. సో ఆ 1 పార్టే ఈ 1600.
ఓకేనా. ఈ 1 పార్టే మిగిలింది 1600, అక్కడ కూడా నీకు ఆ 1 పార్టే మిగిలింది, అదే 1600. సో ఇప్పుడు ఏమడిగాడు, ఏస్ ఇన్కమ్ అని అడిగాడు. ఏస్ ఇన్కమ్ అని అంటే ఏంటి, 5 పార్ట్సా 10 పార్ట్సా? నువ్వు 10 పార్ట్స్ అనుకుంటే కదా నీకు 1 పార్ట్ 1600 అని వచ్చింది. కాబట్టి ఏస్ ఇన్కమ్ అనేది 16 పార్ట్స్, నాట్ సారీ, ఏస్ ఇన్కమ్ అనేది 10 పార్ట్స్, నాట్ 5 పార్ట్స్. ఓకేనా. సో 10 టైమ్స్ ఆఫ్ 1600, కాబట్టి 16,000 ఈజ్ ద ఏస్ ఇన్కమ్. వెరీ సింపుల్గా ఇచ్చిన రేషియోని బట్టి నువ్వు కొంచెం ఊహించగలిగితే దాన్ని, నాకు కావాల్సింది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మధ్యలో డిఫరెన్సు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి టాక్టికల్గా మనం ఇలా మేనేజ్ చేసాం. ఒకవేళ ఇది 1600 కాకుండా, ఐ మీన్ రెండు సేమ్ కాకుండా డిఫరెంట్గా ఉండుంటే ఏం చేయొచ్చు. ఓకే, అది మీరు ఇది హోంవర్క్లో మీరు చేయండి. వాట్ ఇఫ్ సేవింగ్స్ ఆర్ డిఫరెంట్, 5:3 ఇచ్చాడు ఇన్కము, ఎక్స్పెండిచర్ 9:5 ఇచ్చాడు సేమ్. ఏ సేవ్స్ 2600 అండ్ బి సేవ్స్ 1800. ఇప్పుడు ఏస్ ఇన్కమ్ ఎంత అని అడిగాడు. ఓకేనా, ఇది కనుక్కోండి. నేను ముందు చెప్పినట్టుగా అలా స్మార్టెస్ట్ మెథడ్ మీరు ఏమన్నా కనుక్కోగలిగితే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు క్యాష్ రివార్డ్ ఇస్తాను. ఓకే, అట్లీస్ట్ 1000 రూపీస్ క్యాష్ రివార్డ్ ఫర్ సంబడీ హూ కెన్ స్మార్ట్లీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ద వే ఐ హ్యావ్ సాల్వ్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్. ఓకేనా. ఇఫ్ నాట్ పార్ట్ 2లో మీకు దీన్ని ఈజీగా నా అండర్స్టాండింగ్ వరకు సింపుల్గా చేయాలంటే వేదిక్ మ్యాథమెటిక్స్లో ఉన్న సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది ఒకటి ఉంది. అది ఎట్లా చేయాలి అది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నాకు తెలిసిన మెథడ్ అయితే నా దగ్గర ఉంది. బట్ బిఫోర్ దట్ మీరు ఏమన్నా ట్రై చేస్తే మీరు చెప్పగలిగారంటే ఐ విల్ అప్రిషియేట్. ఓకే, థ్యాంక్ యూ.